హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గాలి ట్రెండ్స్ తెలుగు. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను బీరకాయ ఈగురు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముందు మీకు కావాల్సింది 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్లో వేసుకుని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవనివ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సరిపడా కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకొని నెక్స్ట్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకున్నాను. వేసుకుని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లోంచి వాటర్ వచ్చేస్తాయండి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. బీరకాయలోని వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా పోయేంత వరకు మనం కర్రీ అన్నది కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ అన్నది అసలు ఉండకూడదండి. నెక్స్ట్ మనం కర్రీకి సరిపడా సాల్ట్ అవన్నీ చూసుకుని కారం కూడా యాడ్ చేసుకుని వాటర్ అంతా పోయేంత వరకు ఉంచుకుంటే మీకు కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. అంతేనండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి. కర్రీ అన్నది వాటర్ అంతా పోయేంత వరకు రెడీ అవుతుందండి. అంతే.